హాయ్ హలో నమస్తే. కేపీ గార్డెన్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు వీడియో ఏంటంటే మన పొలంలో కొత్తగా కొంత నారు పెట్టుకుంటున్నామండి. టమాటా నారు, వంగ నారు, మిరప నారు పెట్టుకుంటున్నాను. యాక్చువల్లీ నేనే వీడియో తీస్తున్నాను కాబట్టి హెల్పర్ని చూపిస్తున్నానండి. జనరల్గా నేనే పెట్టుకుంటాను. సో ఇక్కడ ఏంటంటే కొద్దిగా తను చేస్తుంది. నాకైతే మా హెల్పర్ చాలా హెల్పింగ్గా ఉంటుందండి. మంచి అమ్మాయి దొరికింది నాకు. సో ఇక్కడ చూసారు కదా, ఇట్లా పొడవుగా కనపడుతున్నవి ఏంటి అని అనుకుంటున్నారా? అవన్నీ కొబ్బరి పీచుతో చేసుకున్న మల్చింగ్ అండి. వేసవి కాలం స్టార్ట్ అవుతుంది కదా, 9:30కే చాలా ఎండ వచ్చేస్తుందండి. సో అందుకని మల్చింగ్ వేసుకున్నాను. ఈ మల్చింగ్ ఏంటంటే మొక్కలు తొందరగా ఇచ్చిన వాటర్ తొందరగా ఎండిపోకుండా కాపాడుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే వీడ్ రాకుండా ఉంటుందండి. సో అందుకని ఇది వేసుకున్నాను. ఈరోజు చేసుకున్న పనులన్నీ చూపిస్తాను, చూడండి. దాని తర్వాత ఏంటంటే ఇది మెంతికూర అండి. మెంతికూర ఈరోజు హార్వెస్ట్ చేస్తున్నాను, మొత్తం తీసేస్తున్నాము. చాలా వచ్చింది మెంతికూర. మా కాలనీలో అందరికీ చాలా వరకు షేర్ చేశాను. చాలా ఫ్రెష్గా, ఎంత హెల్దీగా, చాలా ఆనందంగా అనిపించిందండి నాకైతే. సో ఇలాంటి వెజిటబుల్స్ కానీ ఆకుకూరలు కానీ తినాలంటే మీరు కూడా ట్రై చేయండి, మొక్కల్ని పెంచండి. పర్యావరణాన్ని కాపాడడంలో మన పాలు పంచుకుందామని ఆశిస్తున్నానండి. సో చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉందో. ఇక్కడ చూసారా, ఇక్కడ టమాటా నారు కూడా వచ్చింది. సో ఇది కంటిన్యూ చేసేస్తాం ఇప్పుడు ఇక్కడైతే ఏం పెట్టట్లేదండి, వేసవికాలం కదా. ఇంకా ఇక్కడ ఏం మొక్కలు పెట్టట్లేదు, ఉన్నవి పెంచుకుందాము. ఎందుకంటే వేసవిలో ఎక్కువ వెజిటబుల్స్ ఎక్స్పెక్ట్ చేయలేము. సో పెట్టినంత వరకు చాలు. చూడండి ఎంత బాగా వచ్చింది కదా. పెద్దగా వచ్చింది ఇది. సో ఇవి 2 కట్టలు అయితే చాలండి. ఇంటి దగ్గర షేర్ చేద్దామని హార్వెస్ట్ చేస్తున్నాను. వావ్, ఇంకా తినా. ఈ మెంతి కూరకి ఎక్కువ మెయింటెనెన్స్ కూడా అవసరం లేదండి. 15 days 20 daysలో వచ్చేస్తాయి ఇవి. సో పెట్టేటప్పుడు ఒకసారి కొద్దిగా ఎరువు వేసేసుకొని 2 తళ్ళు నీళ్ళు పెట్టుకుంటే సరిపోతుంది.
ఇప్పుడు ఇవి ఏంటంటే ధనియాలండి. ఆ, కొద్దిగా ధనియాలు వేసుకుందాం అనుకుంటున్నాను. ధనియాలంటే ఏంటో తెలుసు కదా, కొత్తిమీర. ఇవి దేశీ విత్తనాలండి. ఆ, అమెజాన్ నుంచే తెప్పించాను. చాలా బాగా లాస్ట్ టైం కూడా ఇంతకుముందు వాడాను. ఇవి చాలా బాగా వచ్చాయి. సో ఇప్పుడు తెప్పించానండి. కొద్ది ప్లేస్లో కొత్తిమీర కూడా వేసుకుందాం అనుకుంటున్నాను. సో వీటిని ఏంటంటే తెచ్చిన తర్వాత వెంటనే వేసేయకూడదండి. ఇలా కింద నేల మీద కానీ ఏదైనా ఒక క్లాత్లో కానీ గోనె సంచిలో కానీ అలా వేసేసి కొద్దిగా పల్చటి చిన్న రాయితోటి కానీ ఏదైనా కొద్దిగా బరువుతోటి బాగా నలుపుకోవాలి. సో ఇవి ఏంటంటే 2 బద్దలు చేసుకోవాలి. ఒక్కొక్క ధనియా గింజ 2 మొక్కలు అవుతాయి. సో అలా విత్తనాలు తయారు చేసుకోవాలి. చూసారు కదా, ఈవినింగ్ అయిపోతుందండి, ఆల్మోస్ట్ చీకటి పడుతుంది. సో ఇప్పుడు చూడండి, ఇగోండి ఇలా రెండు బద్దలు అవుతాయి, ఇలా ఉంటుంది. సో వీటిని మనము నారుగా వేసుకోవాలి. అప్పుడే మొలకలు అవే బాగా వస్తాయి. సో ఇప్పుడు చూడండి, ఆల్మోస్ట్ చేసేసాను, అన్నీ 2 బద్దలు అయ్యాయి. ఇప్పుడు నారేసుకుందాం రండి. సో ఆల్రెడీ ఈ స్థలంలో ఎరువు అది 2 బాగా కొద్దిగా లోతుగా తవ్వుకొని ఎరువు కలిపి రెడీ చేసుకున్నానండి. ఒక వారం క్రితమే రెడీ చేసుకున్నాను ఈ ప్లేస్లో పల్చగా వేసుకుంటున్నాను చూడండి. ఇట్లా చక్కగా పల్చగా వేసుకోవాలి. ఒకటే దగ్గర వేసుకుంటే అన్నీ ఒక దగ్గరే మొలిచిపోతాయి. సో ఇలా పల్చగా వేసుకోవాలి. సో యాక్చువల్లీ ఈవినింగ్ తీస్తున్నానండి ఈ వీడియో. ఆల్మోస్ట్ చీకటి పడుతుంది. ఇంత మంచిగా ఆహ్లాదంగా ఉంది చూడండి, వెదర్ చాలా బాగుంది. సో అలా వేసుకొని దానిపైన కొద్దిగా రెడ్ సాయిల్ వేసుకుంటానండి. ఎందుకంటే దాని వెంటనే వాటర్ ఇచ్చామనుకోండి పైకి వచ్చేస్తాయి. సో అలా కాకుండా కొద్దిగా రెడ్ సాయిల్లో ఏదో ఒకటి మట్టి కొద్దిగా లైట్గా వేసుకోవాలి పల్చగా. అలా పల్చగా వేసుకొని దాని తర్వాత కొద్దిగా బాగా నీళ్ళు ఇవ్వాలండి. ఫస్ట్ టైం బాగా ఎక్కువగా నీళ్ళు ఇచ్చేసేయాలి. నీళ్ళు ఇచ్చిన తర్వాత ఫస్ట్ టైం నీళ్ళు ఇచ్చిన తర్వాత 1 వీక్ వరకు దాన్ని ఏం ముట్టుకోకూడదు, అవసరం లేదండి. ఇలా డైరెక్ట్గా నీళ్ళు వేయకుండా ఇలా పల్చగా వేసుకోవాలి నీళ్ళు. సో ఇలా వేసుకున్నాను. ఇది అయిన తర్వాత ఇట్లా వేసుకున్న తర్వాత ఒక 3 డేస్ అలాగే వదిలేసి పైన మల్చింగ్ లాగా వేసుకున్నాను 3 డేస్ తర్వాత. ఎందుకంటే డైరెక్ట్ ఎండ వేసవికాలం కదా, డైరెక్ట్ ఎండ మొలకలు వచ్చే టైంలో ఎండ తాకకుండా పల్చగా మల్చింగ్ వేసుకున్నానండి. చూసారు కదా ఇంతకుముందు మొక్కలకి మల్చింగ్ వేసింది, అది కొబ్బరి పీచు మల్చింగ్ అండి. అగోండి ఇది ఇలాంటి మల్చింగే దీనికి కూడా వేసుకుంటాను. సో మళ్ళీ 1 వీక్ ఈ మొలకలు వచ్చిన తర్వాత మళ్ళీ చూపిస్తానండి. ఇలా పొలం పనులు చేసుకోవడం నాకు చాలా ఆనందంగా అనిపిస్తుందండి. సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ ద్వారా మీ అభిప్రాయాలను తెలియజేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.